ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరిది ఒక చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో చిన్న చిన్ని ఆశలు, కొత్త కొత్త రెసిపీస్ ని ట్రై చేయాలి, కొత్త కొత్త వంటల్ని చేయాలి, అందరికీ తినిపించాలి, అందరికీ పరిచయం చేయాలని. మరి మీకు కూడా అలాంటి ఆశ ఉంటే, మీ సరికొత్త రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే సరైన వేదికే. మరి ఆ రెండో వంటలు చేద్దాం. అయితే మా ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ కూడా చేయొచ్చు. మరి వెంటనే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. మాధవి గారు వచ్చేసారు కుకట్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మాధవి గారు. హాయ్ సాయిశ్రీ. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు చెప్పాలండి, నేను ఎలా ఉన్నాను చెప్పండి. సూపర్. మీ దగ్గర వచ్చేసిందిగా ఆన్సర్. సో ఏంటండి విశేషాలు? ఏంటి ఎలా? ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటే నాకు వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో వంటలన్నా కూడా బాగా ఇష్టం. చాలా న్యూ ఐటమ్స్ అన్ని నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ మధ్య కాలంలో ఏది ట్రై చేశారు న్యూగా? పల్లి నువ్వులు ఉండలు. ఓకే, సో మీరు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటి? వాళ్ళు మాకు పల్లి నువ్వులు ఉండలు. సో అదే కొత్తగా ట్రై చేశారు, అదే ఇప్పుడు పరిచయం కూడా చేస్తున్నారా? yes. ఆసమ్. సో మరి పల్లి నువ్వుల ఉండలు తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామా? పల్లీలు, నువ్వులు, బెల్లం, ఇలాచి. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి పల్లీలు వేపుకోవాలి. సో మాధవి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. సో ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? 10 years. అవునా? మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. పిల్లల్ని యాక్టివ్ గా ఉంచడం అంటే ఇష్టం. సో ఎంతమంది కిడ్స్ మీకు? 2 బాబులు. అవునా? ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 7th క్లాస్, చిన్న బాబు 5th. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అబిట్స్ బిగ్ బజార్ లో మేనేజర్. నేను స్కూల్లో జాబ్ చేసేదాన్ని. ఇంకా రీసెంట్లీ ఇంట్లోనే ఉంటున్నాను లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి. మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. కోలాటం కూడా చేస్తాం మేము. కోలాటం నేర్చుకున్నాము. టెంపుల్స్ లో అయ్యి పూజలు అయ్యేటప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఏ దేవుడిని ఎక్కువగా పూజిస్తారు మీరు? ఈశ్వరుని ఎక్కువ. సో ఎంతసేపు వేయించాలి మనం ఈ పల్లీల్ని? ఇవి వేగాల బాగా. అవునా? సో ఇంకా సో ఇది ఒక మంచి స్వీట్ కదా, సో ఇంకా ఎలాంటి స్వీట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంట్లో? స్వీట్ వడ. స్వీట్ వడానా? ఓకే, దేంతో తయారు చేస్తారు అది? మినపపిండి, ఇంకా బెల్లం, ఇలాచి. వడలు వేసేసి పాకంలో వేసేయడం అనమాట. అంతేనా? ఇంకా ఇంకా ఏ రకాల స్వీట్స్ చేస్తారు? శనగపప్పుతో వడలు కూడా చేస్తాను. శనగపప్పు నానబెట్టేసి మినపప్పు వడలు వేసి శనగపప్పు అద్దుతాం అనమాట వాటికి. చాలా బాగుంటాయి. స్వీట్ ఉండకుండా నార్మల్ గా ఉంటది. ఈ స్వీట్ తినేసి ఆ శనగపప్పు వడలు తింటే బ్యాలెన్స్ అయిపోద్ది. ఓ నైస్. సో మీరు ఇలా కొత్త కొత్తవన్నీ ట్రై చేయాలన్నప్పుడు ఇవన్నీ మీరు సొంతంగా మీరు ట్రై చేస్తుంటారా, లేకపోతే ఎక్కడన్నా తినేసి మీరు ఇలా? లేదు, నేను సొంతంగానే నా కిడ్స్ కోసం నేను సొంతంగా ట్రై చేస్తాను. వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా నేను ట్రై చేస్తూ వాళ్ళకి ఇష్టంగా చాలా బాగుందంటారు. ఏది చేసినా కూడా చాలా బాగుందంటారు. ఇంకా వాళ్ళ కోసం ఇంకా ట్రై చేయాలని ఇంకా అంతే కదండి. సో మీరు ఫస్ట్ మీ వెరైటీస్ అన్ని ట్రై చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి తినిపిస్తారు? నా కిడ్సే ఫస్ట్. అవునా? మా హస్బెండ్. సో మీ హస్బెండ్ గురించి చెప్పండి. ఆయనలో మీకు బాగా ఏం నచ్చుతుంది? హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఇంట్లో వంట చేస్తుంటే వెజిటేబుల్స్ అవునా? సో వెజిటబుల్స్ కటింగ్ బాధ్యత అంతా మీ వారిది, మిగతా కుకింగ్ అంతా మీ బాధ్యత. ఇంకా పిల్లల్ని చూసుకోవడంలో ప్రతి దాంట్లో కూడా మా హస్బెండ్ హెల్ప్ ఉంటుంది నాకు. ఇక్కడికి రావడం కూడా మా హస్బెండ్ హెల్పే. అవునా? ఓకే. సో పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇవి మనం 1 బౌల్లో తీసుకుని నువ్వులు కూడా వేయించాలి. సో ఇంకా అండి
నువ్వులు పల్లీలు ఇవన్నీ యూజ్ చేసి ఇంకేమన్నా అంటే ఇప్పుడు నువ్వుల పల్లి ఉండలు చేస్తున్నారా కాకుండా ఇంకేమైనా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు మనం? కొబ్బరితో కొబ్బరి బెల్లము ఇలాచి వేసి అది స్వీట్ చేసుకుని కజ్జికాయలు చేయొచ్చు. గోధుమ పిండి చేసుకుని ఇది స్టఫింగ్ పెట్టి కజ్జికాయలు చేయొచ్చు అనమాట. ఇంట్లో ఎక్కువగా మరి ఇలాంటి స్వీట్స్ ఇష్టపడుతూ ఉంటారా, హాట్ ఐటమ్స్ ఇష్టపడుతూ ఉంటారా? మా చిన్నోడికేమో స్వీట్ ఇష్టం, మా పెద్దోడికేమో హాట్ ఇష్టం. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికి కావాల్సిన రెసిపీస్ ని? వాడికి నచ్చింది ఒకసారి చేస్తాను, వీడికి నచ్చింది ఒకసారి చేస్తాను. అంతేనా? యా. ఇలాచీ కూడా ఒకసారి కొంచెం లైట్ గా. ఓకే. స్టవ్ బంద్ చేసేద్దామండి. సో ఇప్పుడు ఏం చేయాలండి మనం? ఇవి మిక్సీ పట్టాలి. ఓకే. సో పల్లీలు నువ్వులు అలాగే ఇలాచి వేయించుకున్నాం అండ్ మిక్సీ పట్టించడానికి కూడా రెడీగా ఉన్నాయి. సో మిక్సీ పట్టిద్దామా? మిక్సీ పట్టేద్దామండి. నెక్స్ట్ బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాలి. బౌల్లోకి తీసుకోవాలా? ఇప్పుడు మనం ఇవి ఉండలు చేసుకోవాలి. ఓ అంతేనా? ఈజీ రెసిపీ కదా? యా, టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్. అవునండి. సో యాక్చువల్లీ ఇలా మనం పల్లీలతో ఉండలు చేసుకుంటే అండ్ స్పెషల్ గా వర్కౌట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా పల్లీలతో ఏం చేసినా కూడా చాలా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. స్పెషల్ గా మంచి ప్రోటీన్ వస్తుంది. సో బయట ఫుడ్స్ ప్రిఫర్ చేయకుండా ఇలానే మనం ఇంట్లో ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు చూడండి, ఎంత టైం పట్టలేదు కదా, చాలా ఫాస్ట్ గా అయిపోద్ది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇంకా ఏమేమి ఇష్టం మీ కిడ్స్ కి? సో కిడ్స్ ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి, బయటికి వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? బయటకు వెళ్ళడం కానీ? బయటకు వెళ్తామండి, శిల్పారామం అలా బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని శుభ్రంగా ఇంట్లో ఏదో ఒకటి స్నాక్స్ చేసేసి వెజిటేబుల్ రైస్ ఇంకా మా పిల్లలకి ఇష్టమైన వడలు అవి చేసి తీసుకెళ్ళి అక్కడ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. రెడీ అయిపోయింది సాయిశ్రీ మన డిష్. టేస్ట్. ఓకే అండి, సో చూసారు కదా పల్లి నువ్వులు ఉండలు రెడీగా ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. పల్లి నువ్వులు ఉండలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: వేరుశనగ పప్పు, నువ్వులు, బెల్లం, యాలకులు. పల్లి నువ్వులు ఉండలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేరుశనగ పప్పు, నువ్వులు, యాలకులు వేసి ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టించాలి. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టించాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని ఉండలుగా కట్టి తయారు చేసుకోవాలి. అంతే, పల్లి నువ్వుల ఉండలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పల్లి నువ్వుల ఉండల్ని. ఎలా ఉంది సాయిశ్రీ? చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అందరికీ తెలుసు పల్లీలతో జనరల్గా మనం ఏం చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే కదా డిఫరెంట్ డిషెస్ తయారు చేసుకునేటప్పుడు కూడా పల్లి పొడి యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ వి గెట్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో ఫ్రమ్ దిస్. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? పన్నీర్ బుర్జీ కర్రీ. నెక్స్ట్ రెసిపీస్ పన్నీర్ భుర్జీ కర్రీ. సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, బట్ దానికన్నా ముందు ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఆనియన్స్, ఆయిల్, పన్నీర్, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, కారం, పసుపు, జీరా, చిల్లీ,
లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ పనీర్ భుర్జీ కర్రీ తయారు చేసుకోవడానికి. సో మొదలు పెట్టేద్దాం మనం పనీర్ భుర్జీ. సో ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ వెలిగించుకుందాం. సో మేడం సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తామండి. అవునా? ఎవరండి మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణ్. వావ్, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఒక మంచి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు మీరైతే మాకు పవన్ కళ్యాణ్ గారిది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అదే డిఫరెన్స్. అంతే తేడా. అంతే తేడా. బాగా చెప్పారు. ఫస్ట్ మనం జీరా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చిల్లీస్, కొంచెం ఆనియన్స్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఖుషి. సో మొత్తానికి ఖుషి మూవీ అంటే మీకు బాగా ఇష్టం. Yeah. సో మీ అందరికి మనందరికి తెలుసు అసలు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే సాంగ్స్ అద్దరిపోతాయి సినిమాలో. ఏమంటారు? డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అద్దరిపోతాయి. ఈవెన్ ఐ లవ్ ఆల్ దోస్ సాంగ్స్. సో మంచి మీ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు మీకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సో మంచిగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక మంచి పాట డెడికేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది వేగుతూ ఉంటుంది, నేను సాంగ్ పాడతాను. ఓకే, ష్యూర్. వయ్యారి బామా నిహంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఎందరి ముందర, రేపకే నా గుండెల దడదడ, అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనపడదే, తన కోసమే కథ వేషాలేసా, సిగ్గులే రాదే పలకరిస్తే సరదాగా. ఓకే, ఓ మై గాడ్, అమేజింగ్ అండి నిజంగా. Thank you. ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారండి మీరు లిరిక్స్ అన్ని. ఇంకా చాలా అసలు మీరు నిజంగా ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి మీరు. ఇంకేమైనా పాడాలనుకుంటున్నారా? ఫుల్ అసలు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మీరు నాకు. మీకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఇంకో పాట పాడతారా? ఇంకొకటి వేరే పాడమంటారా? లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారితో పాడండి మంచి సాంగ్. అసలు ఎన్ని ఉన్నాయి అసలు. ఓకే, అవును, ఇంతకీ మీకోసం ఎవరైనా పాడారా ఈ సాంగ్? మీరు ఇట్లా ఎప్పుడో కాలేజ్ లో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే వయ్యారి భామని హంస పాడారు. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి పాడాడు. ఒక అబ్బాయి మీరేం చేశారు తర్వాత? నేనేం చేయలేదు, బుర్ర ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాను. అవునా? వావ్, నైస్ అండి. మీకోసం ఒక పాట పాడేశారనమాట. అంటే అప్పుడు స్లిమ్ గా ఉండేదాన్ని, అందుకే పాడాడు పాప మా అబ్బాయి. అవునా? అయినా కూడా పాడారు కదా. దానికి ఫస్ట్ సాంగ్ బాగా పాడారు, వయ్యారి భామని హంస నడక, మంచిగా పాడారు. సో దీని తర్వాత నాకు ఇంకో సాంగ్ వినాలని. ఓకే, తప్పకుండా మీ కోరిక తీరుస్తా. థ్యాంక్ యూ. పెదవి దాటని మాట ఒకటుంది, తెలుపనా సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవేం త్వరగా. చాలా ఇంక పాడరా ఇంతకు మించి? గుర్తు రావట్లేదు. అవునా? సో కాదండి, ఇంతకు ఎవరు ఊహించుకొని పాడారు మీరు ఈ పాట? ఎవరిని ఊహించుకోలేదండి, మిమ్మల్ని. మీ యా, ఓ మై గాడ్, ఇంకా మీ వారంటారేమో అనుకున్నా. లేదండి. నెక్స్ట్ మనము కారం వేసుకుందాం. ష్యూర్ అండి. కొంచెం పసుపు. ఓకే, కొంచెం సాల్ట్. సో మీకు ఫేవరెట్ హీరో ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? భానుప్రియ. భానుప్రియ గారు. భానుప్రియ గారు పాట పాడతాం ఇప్పుడు. ఓకే, రీసెంట్ గా ఇప్పుడు ఈ జనరేషన్ హీరోయిన్స్ ఎవరంటే బాగా ఇష్టం? రీసెంట్ గా చూడలేదా రీసెంట్ గా సినిమా లేదు? చూసానండి, కానీ ఎక్కువ నాకు భానుప్రియ, శ్రియ కూడా ఇష్టమే. శ్రియ ఇష్టమా? ఆ సాంగ్ పాడొచ్చు కదా, నీ తొలిసారిగా. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పు మా ప్రియతమా, మౌనమో మధుర గానము. తనని అడగవే హృదయమా. ఈ పాట మాత్రం నన్ను ఊహించుకోలేదు కదా. లేదండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పన్నీర్ వేసుకుందాం. ఓకే, సో ఎందుకండి, ఎందుకు ఇష్టం మీకు శ్రియ అంటే? స్లిమ్ గా ఉంటుందని ఇష్టం.
బాగా చెప్పారా? ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టం అండి, మా ఫ్యామిలీ మొత్తం అందరికి. మాది అసలు ప్రాపర్ కాకినాడ, మొత్తం కాకినాడ అంతా దుమ్ములు వేసిపోద్ది అక్కడ. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు టాప్లో వేసిపోద్ది అనమాట. చాలా బాగుంది, ఇంకా అందరు ఫ్యాన్స్ ఫుల్. అవునా, జై పవన్ కళ్యాణ్. యా, మై గాడ్. అదే అండి, మొత్తానికి మీరు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారని నాకు అర్థమైంది. సో వాట్స్ ద రీజన్, ఏంటి ఆయనలో ఏమంటే మీకు ఇష్టం? ఆయనని అలా అన్ని రియల్ గా చేస్తారు. ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా హీరోస్ అందరికంటే ఫస్ట్ తన నుండి హెల్ప్ చేస్తారు చూడండి, అది ఇష్టం బాగా. అవునా, యా, నైస్. పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. కర్రీ అయిపోయింది. ఇంకా ఓకే, పన్నీర్ వేసుకున్నాం కదా మనం, స్టవ్ బంద్ చేస్తాను. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. యా. ఫైనల్ గా లెమన్. కొంచెం కొత్తిమీర. టేస్ట్ చేయి సాయిశ్రీ. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, పనీర్ భుర్జీ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. పనీర్ భుర్జీ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పనీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నూనె, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం. పనీర్ భుర్జీ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా పనీర్ గ్రేట్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పనీర్ భుర్జీ కర్రీ రెడీ. సో ఇప్పుడు పనీర్ భుర్జీని నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉంది సాయిశ్రీ? చాలా టేస్టీగా ఉందండి. సో ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తుంటారు ఇంట్లో పనీర్తో? పన్నీర్తో పన్నీరు టిక్కా చేస్తాను. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఆయిల్ వేసి అటు ఇటు పిల్లలు ఈజీగా తినేస్తారు అనమాట. సో నేనైతే ఎక్కువ పనీర్ దోశ చేసుకుంటూ ఉంటాను ఆల్ ది టైం. మా పిల్లలకు కూడా దోశ పైన పన్నీర్ వేస్తాను, చీజ్ వేస్తాను, పన్నీర్ బిర్యానీ చేస్తా. పనీర్ చీజ్ దోశ, యా. ఈసారి విత్ పనీర్, యా, ఐ థింక్ ఐ షుడ్ యాడ్ చీజ్ ఆల్సో. సో రీసెంట్ గా పనీర్ తో ఏమైనా కొత్తగా ట్రై చేశారా? పన్నీర్ బిర్యానీ చేస్తాను, పన్నీర్ టిక్కా చేస్తాను. పన్నీర్ అంటే పిల్లలకి బాగా ఇష్టం అనమాట. ఇంకా ప్రతి దాంట్లోని ఎక్కువ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేస్తా, చాలా ఇష్టం మా పిల్లలకి. పన్నీర్ మష్రూమ్ చేస్తా. ఓకే. సో ఎప్పుడైనా వెకేషన్ వచ్చింది, లేకపోతే పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, సండేస్ వచ్చింది, ఏముంటాయి స్పెషల్స్ మీ ఇంట్లో జనరల్ గా? మరి సండేస్ అంటే ఇంకా నాన్ వెజ్ ఉంటదండి. సండేస్, వెనస్డేస్ నాన్ వెజ్. సో నాన్ వెజ్ అంటే చికెన్ బిర్యానీ స్పెషల్? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ బిర్యానీ చేస్తాను ఎక్కువ. ప్రాన్స్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అది ఫేవరెట్ అందరికి. ఓకే, సో మొత్తానికి రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు ఇవాళ మాకు. సో మరి ఆరండి వంటలు చేద్దాం, తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సాయిశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. మాధవి గారు, సో మీరు చెప్పండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మా కిచెన్ లో వచ్చి చక్కగా వంట చేశారు, మీ రెసిపీస్ పరిచయం చేశారు, చక్కగా మంచి పాటలు పాడారు. ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చూడడమే, కానీ ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు చాలా ఎంత హ్యాపీగా ఉందంటే నో వర్డ్స్ అన్నమాట. నో వర్డ్స్. ఆస్కర్ సాధించినంత హ్యాపీగా ఉందా? చాలా. అక్కడ మా పేరెంట్స్ చూస్తారు, నాకు హ్యాపీగా ఉంటది. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సో మొత్తం మీ రిలేటివ్స్ అందరు ఎవరు బాగా వంటలు చేస్తారు? ఇంట్లో అమ్మ చేస్తారు ఎక్కువ. అమ్మ చేసాక అమ్మ తర్వాత మా అక్క చేస్తారు, కానీ ఎక్కువ రోజా బాగా చేస్తుందని అంటారు ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రోజా అంటేనే వంటలకు ఫేమస్. యా. ఓకే అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ మాధవి గారు, మాధవి రోజా గారు, ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో మాధవి రోజా గారు మనందరికి పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై.